ఇవాళ సండే. ఇవాళ సండే. యాక్చువల్లీ హాలిడే. బట్ మనమందరం జూమ్ మీట్‌లో కలిసిపోయాం. ఎందుకోసం? ఒక హెల్త్ వెబినార్ ఉందని అందరికీ తెలుసు. సో, హౌ మెనీ ఆఫ్ యూ మీరెంత ఎక్సైట్‌మెంట్, ఎంతూసియాజంతో ఉన్నారో నాకు తెలియాలి అంటే, సో, మీరంతా ఎక్కడి నుంచొస్తున్నారు? కామెంట్ బాక్స్‌లో మీ ప్లేసెస్‌ని టెక్స్ట్ చేస్తారా ఒకసారి? ఎమ్మిగనూరు, చెన్నై, హైదరాబాద్, గద్వాల్, అనంతపూర్, రాజమండ్రి, మణిదీప్ ఫ్రమ్ వరంగల్, కళ్యాణ. ఓహ్! వావ్! వావ్! లాట్స్ అందరూ చాలా ప్లేసెస్ నుంచి జాయిన్ అయిపోయారు. మహబూబ్ నగర్. సూపర్. సూపర్. సో మీరెంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. సో లాస్ట్ వరకు ఈ వెబినార్ ఎండ్ వరకు కీ పాయింట్స్ చానా ఎండింగ్‌లో మనకి ఇంకా చానా కీ రోల్ పాయింట్స్ తెలుస్తాయి. సో వితౌట్ ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా టోటల్ వెబినార్ కంప్లీట్‌గా వినాలని కోరుకుంటున్నా. సో యాహ్! ఓకే. ఇంకా చాలా రెస్పాన్సెస్ వస్తున్నాయి యాక్చువల్లీ. యాహ్! వెరీ నైస్. వెరీ నైస్. ఓకే. ఇంక అస్సలు లేట్ చేయకుండా ఇవాళ మన స్పీకర్‌ని ఇంట్రొడ్యూస్ చేసే టైం వచ్చేసింది. సో, షీ ఈస్ నాట్ అన్ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్. తను ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రమే కాదు. 17 ప్లస్ ఇయర్స్ నుంచి హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్. సో, థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్ హెల్త్ ట్రాన్స్‌ఫార్మ్ చేసి వాళ్ళ జీవితాల్లో బాగా ఆనందాన్ని నింపినారు. సో, వితౌట్ ఎనీ లేట్, let me invite Mrs. Anjali Narayan ma'am onto the digital dais, the co-founder of Warriors of Wellness. Ma'am, the dais is yours now. థ్యాంక్ యూ బృంద. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను అంజలి నరేన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. సో యాజ్ ఇప్పుడు బృంద చెప్పినట్లు ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 డెకేడ్స్ నుంచి నేను ఐఎమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్. హోప్ ఐఎమ్ ఆడిబుల్. నాకు ఒకసారి కింద మెసేజెస్లో పెట్టండి. అండ్ వన్ రిక్వెస్ట్ ఇస్, వన్ సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత డూ నాట్ ఇంటరప్ట్ మెసేజెస్లో. అండ్ ఈరోజు మనందరం లైక్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా వామ్ వెల్కమ్ అండి. ఐ థింక్ ఇండియా నుంచే కాదు, అదర్ కంట్రీస్ నుంచి ఇప్పుడు అటెండ్ అవుతున్న అందరికీ కూడా గ్రీటింగ్స్. అండ్ చాలా వరకు సండేని డిఫరెంట్ ఫార్మ్స్లో ఆర్ ఔటింగ్ అని అట్లా స్పెండ్ చేస్తున్న టైంలో ఈరోజు మీరు మీకోసం స్పెండ్ చేస్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ 1 అవర్ మనం కనుక మనందరం ఇప్పుడు కొన్ని కొత్త విషయాలని, ఆల్రెడీ తెలిసిన విషయాలనైనా కూడా మనం తెలుసుకున్న తర్వాత దిస్ విల్ డెఫినెట్లీ దిస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ ఫ్యామిలీస్. ఇప్పుడు నేను చెప్పే విషయాలని మీరు మీతో పాటు మీ ఫ్యామిలీకి కూడా ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం ఇప్పుడు ఫ్లయర్లో మీరు చూసారు, ఫ్యాట్ లాస్ అని చెప్పి, హార్మోన్స్ అని చెప్పి. సో ఇవన్నీ నేను మీకు చెప్పేదానికంటే ముందు నేను మీకు కొన్ని నా నా స్టోరీలో ఉన్న కొన్నిటి గురించి నేను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నా. సో అదేంటి అని, యాహ్! మీలాగే నేను కూడా మెనీ విమెన్, మీ అందరిలాగానే నేను కూడా ఐ యూజ్డ్ టు బి వెరీ బిజీ. అండ్ అందరికంటే నేను చాలా చిన్న ఏజ్ నుంచి ఐ బికేమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఐ థాట్ ఆ ఏజ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక లేడీకి లేచిందే పరుగులాగా ఐ స్టార్టెడ్ ద గేమ్ చాలా సీరియస్‌గా తీసుకొని ఐ స్టార్టెడ్ డ్రీమింగ్ బిగ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ మై గోల్స్. ఆహ్, అలసట అనేది చూసుకునే టైం కూడా లేకుండా చాలా ఎనర్జీతో, చాలా ఇష్టంగా పనిచేసేదాన్ని, చేస్తున్న వర్క్ మీద. అండ్ రోజులో 10-12 అవర్స్ స్పెండ్ చేసేదాన్ని. ఐ యూజ్డ్ టు ట్రావెల్ ఎ లాట్. ఎక్స్ట్రా అవర్స్ పనిచేసే కొద్దీ నాకు ఐ యూజ్డ్ టు గెట్, నన్ను చూసి నేను చాలా గర్వపడేదాన్ని దట్ ఐఎమ్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫార్ మై ఫ్యామిలీ అనుకోవచ్చు, నా కోసం అనుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ దిస్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్టులో నాకు చాలా నచ్చేదనమాట. వెన్ ఐ గివ్ అవేర్నెస్ సెషన్స్ పీపుల్కి ఈ హెల్త్ మీద చెప్పేటప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ టు ప్లేసెస్. ఒక్క రోజులో 5 టౌన్స్ కవర్ చేసి ఐ యూస్ టు గివ్ అవేర్నెస్ సెషన్స్ పీపుల్కి. బట్ స్టిల్ నేను
ఆల్మోస్ట్ ఆల్ ఒక 35th బర్త్డే నాకు 35 ఇయర్స్ వచ్చిన టైంలో వెన్ ఐ లుక్డ్ బ్యాక్ నన్ను చూసి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే పెట్టుకున్న డ్రీమ్స్, గోల్స్, యూ కాల్ ఇట్ డ్రీమ్ హోమ్, యూ కాల్ ఇట్ ఫ్యామిలీ, కిడ్స్ కానివ్వండి, పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేసుకుంటున్నాను అన్న ప్రాసెస్లో నా 35th బర్త్డేకి ఆ టైంకంతా నేను ఐ కుడ్ విజిట్ 35+ కంట్రీస్. ఆ టైంలో నాకు ఎలా ఉండేదంటే టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ అనమాట. ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ ఉండేది. అబ్బా, గోల్స్ అన్నీ అచీవ్ చేసేస్తున్నాము అని. సో 36th బర్త్డేకి వచ్చేసరికి నేను రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ నేను ఆల్వేస్ ఐ వాజ్ ఆన్ స్టేజ్. ఎలక్యూషన్, సింగింగ్, డాన్సింగ్ ఏం చెప్పినా నేను స్టేజ్ మీదనే ఉండేదాన్ని అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంట్లో వార్న్ చేస్తారు, ఇప్పుడు నైట్ అయింది, ఇంక నువ్వు పడుకొని నిద్రపోవాలి అని. నాన్ స్టాప్ టాకింగ్, నాన్ స్టాప్ ప్లేయింగ్, నాకు టైం వేస్ట్ అనేది అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏదో ఒకటి ఆడుకునేయాలి అని చెప్పి. ఇలా ఉన్న నాకు 36th ఇయర్లో నాకు స్లోగా ఎప్పుడు నన్ను చూసి నేను గర్వపడే నా బ్రెయిన్ నాకు ఎప్పుడో జరిగింది కూడా చాలా బాగా గుర్తుంటుందన్నమాట. సో 36th ఇయర్లో స్లోగా నేను ఐ స్టార్టెడ్ నోటీసింగ్. ఇప్పుడు నేను చెప్పే విషయము మీలో చాలా మందికి రిలేట్ అవుతుందండి. ఎందుకంటే ఇది నా స్టోరీనే కాదు, మీలో చాలా మంది స్టోరీ కూడా అయి ఉంటుంది. సో 36th బర్త్డే అప్పుడు, బై ద టైమ్ ఐ బికేమ్ 36, ఐ కుడ్ నోటీస్ నేను సూపర్ షార్ప్ బ్రెయిన్ అని నేను అనుకుంటూ ఉంటాను అది. సో ఆ సూపర్ బ్రెయిన్ స్లోగా నాకు మెమరీ పరంగా కానివ్వండి, అంత యాక్టివ్గా ఉన్న నేను మెల్లగా డల్ అవ్వడం కానివ్వండి. సో ఇది నేను నోటీస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫిజికల్గా, మెంటల్గా అంత స్ట్రెంగ్త్ లేకుండా ఉండేది నేను నోటీస్ చేశాను. ఒకప్పుడు డీల్ చేసిన ఎన్నో విషయాలు, చిన్న వాటికి కూడా అప్పట్లో నేను వీక్ అవ్వడం నోటీస్ చేశాను. అండ్ నాకు అర్థమయ్యేది కాదు, అంత యాక్టివ్ ఎక్కడ పోతుంది నా ఎనర్జీ నాకు తెలిసేది కాదు. నాకు ఒకటే నన్ను వెంటాడేది, ఐఎమ్ నాట్ లైక్ బిఫోర్, నేను ముందులాగా లేను, అసలు ఏం జరుగుతోంది. ఒక వెల్నెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఈ ఫీల్డ్‌లో ఉండి నేనెప్పుడూ అనుకోలేదు నాకు అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి. ఇది చూసుకోకుండా ఒక అన్‌ఇంటెన్షనల్ నెగ్లెక్ట్ లాగా అనుకోవచ్చు. నేను చూసుకోలేదు, నేను అనుకోలేదు. సో స్లోగా ఎనర్జీ తగ్గడం, మెమరీ, ఫోకస్ కానివ్వండి, లెథార్జిక్ అవ్వటం, మల్టిపుల్ పనులు చేసే నేను ఒక పని కూడా శుద్ధంగా చేసుకోలేని సిచ్యువేషన్‌కి వెళ్ళిపోయే టైంలో ఐ కుడ్ నోటీస్, బికాజ్ నాకు తెలుసు ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ ఏంటి అని నేను చెక్ చేసుకుంటే డెఫినెట్‌గా 36th బర్త్‌డే అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అనంటే, నేను క్రిటికల్ డెకేడ్ ఫేజ్‌లోకి ఎంటర్ అయిపోయాను. సో అప్పటిదాకా నేను ఇలాంటిది ఒకటి క్రిటికల్ డెకేడ్ అనేది ఉంటుందని కానీ నేనెక్కడ చదవలేదు, నాకెవరు చెప్పలేదు. నేను ఈవెన్ వెంట్ టు మెనీ డాక్టర్స్, అసలు నాకేమవుతుంది అని చెప్పి. నా హార్ట్ స్ట్రెస్ ఎక్కువ పడిపోయినందుక, అంతకుముందు దీనికంటే 100 రెట్లు పని చేసుండుంటాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాక గుడ్ థింగ్, నాకేం లేదు, యూఆర్ ఆల్ రైట్ అని పంపడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది అన్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్, తెలుసుకున్నాను, ఎక్కడో చదివి తెలుసుకున్నాను థాట్ ఈ ఫేజ్‌లోకి నేను ఎంటర్ అయ్యాను. 20స్‌లో చేసిన పని 20స్‌కే, 30స్‌లో చేసిన పని 30స్‌కే. కానీ ఈ 36-46 క్రిటికల్ డెకేడ్‌లో మనం చేసే పని విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్ అనేది నేను చాలా తెలివిగా కరెక్ట్ టైంలో తెలుసుకున్నాను. సో ఇమ్మీడియేట్‌గా ఏం చేశానంటే ఐ స్టార్టెడ్ సార్టింగ్ ఔట్ మై హార్మోన్స్. ఆహ్, ఆహ్, ఎలా తెలుసుకున్నాను నేను, ముందులాగా నేను లేను. చిన్న సింప్టమ్స్ బాడీ మనతో మాట్లాడుతూ ఉంటుంది. విచ్ తెలుసుకోకుండా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఓపిక లేకపోవటం, వీక్‌నెస్ కానివ్వండి, హెయిర్ ఫాల్ అని కొందరికి, ఊరికే హెడ్‌ఏక్స్ అని చెప్పి కొందరికి, ఇవన్నీ బాడీ విల్ బి స్పీకింగ్ టు అస్. మనం దానిని జనరల్‌గా పీపుల్ ఎలా చెప్తారు, ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ఏజింగ్,
ఏజ్ అవుతుంది కదా, సో ఇది వెరీ కామన్ అని మనకి చెప్పిస్తూ ఉంటారు. సో ఈ అంటే ఏజ్, మ్యామ్, యా మ్యామ్ సారీ టు ఇంటరప్ట్. స్లైడ్ స్క్రీన్ పెద్దది చేస్తారా? యా సారీ. సో ఏజ్ అవుతుంది కదా, ఇది కామనే అని చెప్పడం పీపుల్ చెప్పడం కాదు, మనం అలాంటి స్టేట్మెంట్స్తోనే పెరిగేసి ఉంటాం లైఫ్లో. ఎప్పుడు కూడా ఆ, ఈ ప్రాబ్లం వచ్చింది మనకి, లేకపోతే నువ్వు ఇది వెంటనే సార్ట్ చేసుకోవాలి అని ఎప్పుడు చెప్పరు మనకి. ఎక్స్క్యూజ్ మీ. Click on play from current slide. Play from current slide. Yeah, perfect. సో అలాంటి ఒక టైంలో నాకు అనంత్ ఓకే కదా, Yes, yes, perfect. Good. యా దెన్ నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఈ సిమ్టమ్స్ అనేవి మనకి 1 బై 1 అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది అనేది. ఎందుకంటే నాకు ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది ఎప్పుడు 35లో 36లో, ఫోకస్ పరంగా ఇట్లా లెథార్జిక్ అవ్వటం, ఎనర్జీ లేకపోవడం. చాలామంది నాలాగే ఇలాంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ అకౌంట్లో పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది కామనే, ఇది న్యాచురలే అని అనుకునే వాళ్ళందరూ కూడా 2 దారులు ఉంటాయండి మనకి. ఒకటి, కామనే న్యాచురలే కదా అనుకొని అలానే ఓ లెఫ్ట్ రోడ్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ ఇల్నెస్ వైపుకి స్లోగా ప్రతి 3 ఇయర్స్కి మన హెల్త్ అనేది డిక్లైన్ కిందకి పడిపోతూ ఉంటుంది. చాలా మేలుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ సిమ్టమ్స్ ఇటువంటివి 1, 2, 3 తెలుసుకునే లోపల చాలా తెలివిగా మనం వెల్‌నెస్ వైపుకి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు అంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్ హెల్త్ కానివ్వండి, మన ఈ డయట్, ఆ డయట్ ఇలా అంతా చెప్తూ ఉంటారు. సో నా మెయిన్ ఉద్దేశము ఇప్పుడు మీకు డైరెక్ట్‌గా ఈ స్క్రీన్ చూడగానే సడెన్‌గా యూ మైట్ అంటే పానిక్ ఆర్ అసలు ఏంటి ఇదంతా ఈ సైన్స్ ఈ గందరగోళం అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఈ 1 అవర్ ఐ డోంట్ థింక్ మీకు బయట ఔట్‌సైడ్ వరల్డ్‌లో లైక్ అదర్ దాన్ వావ్ మీకు ఇది ఎవరు చెప్పరు. ఇది మీరు ఈరోజు తీసుకునే టేక్ అవేస్ అన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ యూ. ఇది మీ ఫ్యామిలీకి, మీ జనరేషన్స్‌కి. మనకి ప్రతి ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. మీ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. మా పక్కింట్లో వేరే పద్ధతులుంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చుంటాయండి మనకి? ఇవన్నీ జనరేషన్స్ నుంచి మనకి పాస్ ఆన్ అయ్యి వచ్చుంటుంది. సో ఈ కాల్‌లో ఉన్న ఎస్పెషల్లీ చాలామంది విమెన్ అందరికి మీకు నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మనం మీరు నేర్చుకునేది ఇది డెఫినెట్‌గా మీ జనరేషన్స్‌కి హెల్ప్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నమాట. మనం అనుకుంటాం ఇది తాగితే హార్ట్‌కి మంచిది. ఇది తింటే లివర్‌కి మంచిదంట. ఇది ఇమ్యూనిటీకంట. ఇది నానబెట్టమన్నారు. అది చేయమన్నారు. సో ఇంటర్నెట్‌లో చెప్పేవన్నీ చేసేస్తూ ఉంటాం. బట్ రైట్‌గా ఎవరు మనల్ని ఆడిస్తున్నారు? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ బాడీ రైట్‌గా జరగాలి అనంటే, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ హార్మోనల్ గ్లాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం తినే ప్రతి ఫుడ్, నిద్ర అన్నీ కూడా ఇక్కడ ఆడినట్లే జరుగుతుంది. సో మనం హార్మోన్స్ ఇంబాలెన్స్ ఈ పదాలన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలా ఫ్యాన్సీ వర్డ్స్. హార్మోన్ ఇంబాలెన్సెస్ అని, లేకపోతే డిఫరెంట్ మెటబాలిజము ఇవన్నీ కూడా. సో మనం హార్మోన్స్ మీద ఉండే ఫోకస్ మనకి ఉండవలసింది ఆ హార్మోనల్ గ్లాండ్స్ పైన ఫస్ట్ అన్నమాట. సో ఒక్కసారి స్క్రీన్‌లో చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కూడా మన హార్మోనల్ గ్లాండ్స్. నేను అన్నిటి గురించి ఇప్పుడు చెప్పను. మీకు జస్ట్ పరిచయం చేపిస్తున్నాను. ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను జస్ట్ మీ బాడీలో ఉన్న ఈ హార్మోన్ గ్లాండ్స్. మీకు స్క్రీన్‌లో 1, 2, 3, 4, 5
ఓకే. ఈ 9లో 4 గురించి నేను ఇప్పుడు చెప్తాను. డెప్త్ చెప్పను, భయపడకండి. ఇది సైన్స్ క్లాస్ కానే కాదు, పరిచయం చేపిస్తున్నాను అంతే. మనం ఏమేమో తింటుంటాం, ఏమేమో చేస్తుంటాం కానివ్వండి, అసలు సంగతి జరిగేది ఈ 4 గ్లాండ్స్లో. సో ఫస్ట్ మీకు పైన హైపోథాలమస్ అనేది కనిపిస్తుంది కదండి. సో ఈ మొత్తం డిపార్ట్మెంట్కి ఆయన హెడ్ అనమాట. సో దానికి పక్కన ఇటువైపు మీకు పిట్యూటరీ గ్లాండ్ అని కనిపిస్తుంది. సో ఆయన వచ్చి టీమ్ లీడర్, మిగిలిన వాళ్ళందరూ కూడా టీమ్ మెంబర్స్. సో హైపోథాలమస్ ఆ హెడ్ హెచ్ఓడి వచ్చి ఈ టీమ్ లీడర్కి చెప్తారనమాట. పిట్యూటరీ థైరాయిడ్తో ఇలా పనులు చేయించుకో, లేకపోతే ప్యాంక్రియాస్తో ఇలా పని చేయించుకో, ఓవరీస్తో ఇలా పని చేయించుకో, ఓకే, అడ్రినల్ గ్లాండ్స్తో ఇలా పని చేయించుకో, ఇలా చెప్తే పిట్యూటరీ వాటితో పని చేయిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్. ఇప్పుడు ఈరోజు అంజలి నరేన్ మీతో మాట్లాడుతుంది దేని గురించి? మన హెల్త్, ఫ్యాట్ లాస్ మీద మనం ఒక వెబినార్లో కనెక్ట్ అయ్యాం. ఇక్కడ నేను మాట్లాడుతున్న భాష, ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది తెలుగులో మీకు చెప్తున్నాను నేను. అలానే వీటన్నిటి మధ్యన కమ్యూనికేషన్ జరిగేది హార్మోన్స్ ద్వారా. దానిని కంట్రోల్ చేసేది వచ్చి పైన ఉన్న పిట్యూటరీ గ్లాండ్. ఇంతకు మించి ఎక్కువ వద్దు మనకి. ఓకే. సో ఫస్ట్ మీకు ఈ 4 గ్లాండ్స్ గురించి కొంచెం మీకు పరిచయం చేపిస్తానండి. ఇప్పుడు హైపోథాలమస్, పిట్యూటరీ కలిసి మన థైరాయిడ్ గ్లాండ్కి చెప్తారనమాట. ఇక్కడ మీకు మెటబాలిజం అనేది జరిగేది ఇక్కడే, రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో హైపోథాలమస్ ఈరోజు మన మూడ్ బాగాలేదనుకుందాం, నేను లేకపోతే ఒక భయపడ్డాను అనుకుందాం. సో ఇలా ఆర్ నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, నేను తీసుకుంటున్న ఆహారంలో రైట్గా లేదు న్యూట్రిషన్ అని అన్నప్పుడు హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ థైరాయిడ్ గ్లాండ్ మధ్య కమ్యూనికేషన్ వీక్ అవుతుంది. అంటే మనతో మొబైల్ ఉంటుంది, సిమ్ కార్డ్ ఉంటుంది, నెట్వర్క్ కూడా ఉంటుంది, కానీ ఆ 3 లైన్స్ బదులు ఒక్క గీత ఉందనుకోండి, కమ్యూనికేషన్ వినపడదు, మనం హలో హలో అనాలి. అలానే ఇక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వస్తుంది. దాట్ ఈజ్ వెన్ మనకి ఆ గ్లాండ్కి సంబంధించిన యాక్షన్ అనేది వీక్ అవుతుంది. సో డిస్టర్బ్ అవుతుంది. సెకండ్, దీనిని మీకు HPT యాక్సిస్ అంటాం. సెకండ్ మీకు HPA అడ్రినల్ గ్లాండ్స్. ఒకవేళ చాలా అంటే ఈ అడ్రినల్ గ్లాండ్కి సంబంధించి ఎస్పెషల్లీ విమెన్, మనం మెన్ అనుకోండి, బేసిక్ స్ట్రెస్లు ఇవి ఇంతే, ఈదర్ వర్క్, లేకపోతే మహా అంటే ఫ్యామిలీ, లేకపోతే ఫినాన్స్. విమెన్ మనకి ఎలాంటి స్ట్రెస్ వస్తుందంటే అడ్రినల్ గ్లాండ్స్ నుంచి పాలు పొంగిపోతున్నా, మొబైల్ రింగ్ అయ్యి, మీరే మా ఇంట్లోనే ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ మై మదర్. సో వర్షం పడుతుంది, బట్టలు తడిచిపోతాయి. సో అది పెద్ద గగనం లాగా మనం కంగారు పడిపోయి అలా ఏం కాదండి, వర్షం పడి బట్టలు తడిచిపోతే మళ్ళీ ఆరిపోతుంది, పాలు పొంగితే తుడుచుకునేసేయచ్చు. మొబైల్ రింగ్ అయ్యి కాల్ మిస్ అయిపోతే కూడా విమెన్ చాలా కంగారు పడిపోతారు. ఎందుకు? ఏం కాదు, మొబైల్లో మిస్డ్ కాల్ అట్లే ఉంటుంది. సో ఈ టెన్షన్ పడి కంగారు పడిన ప్రతిసారి మనకి అడ్రినల్ గ్లాండ్స్ నుంచి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, కార్టిజోల్ అని చెప్పి. ఈ కార్టిజోల్, మీరు ఒకరిని చూసి భయపడినా, ఒకరి గురించి బాధపడినా, డియర్ విమెన్ మీకే చెప్తున్నా, మనందరికీ ఇది, ఎవరి గురించన్నా డిస్టర్బ్ అయినా, ఏం జరిగినా మన బాడీలో కెమికల్స్ రిలీజ్ అయ్యేది, మన బాడీలోనే కెమిస్ట్రీ మారిపోయేది. 6 నిమిషాల్లో కార్టిజోల్ మన బ్లడ్లోకి ఎంటర్ అయిపోతుంది. చిన్న చిన్న వాటికి, బాబుకి స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుంది, వాడి ఐడి కార్డు పొద్దున్నే కనపడలేదు కూడా మనకి టెన్షనే. సో ఇది ఎవరో వచ్చి కరెక్ట్ చేయలేరు అనమాట. మనకి మనమే చెప్పుకుంటూ స్లోగా వీ షుడ్ గెట్ రీడ్ ఆఫ్ ఆల్ దీస్. ఈ చిన్న చిన్నవి ఇప్పుడు తెలియదండి మనకి. తర్వాత ఏజ్ అయ్యే కొద్దీ ఇంకొకటి, విపరీతమైన ఫిజికల్ యాక్టివిటీ, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఓవర్గా ఏదో దీనిలో చూసి ఓవర్గా యాక్టివిటీస్ చేసేయడం కానీ, ఇలా చేసినప్పుడు కూడా మనకి బాడీలో అడ్రినలైన్ రిలీజ్ అయిపోతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్స్ విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ అవర్ బాడీ. చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ స్లోగా చూపిస్తాయి, యాక్షన్ ఇమీడియట్గా చూపించవన్నమాట.
ఈ 6 మినిట్స్‌లో ఈ స్ట్రెస్ హార్మోన్స్ మన బ్లడ్‌లో కలిసిపోయిన తర్వాత కొంతమందికి వీక్స్ పడుతుంది. కొంతమందికి ఇయర్స్ పడుతుంది దానిని రిపేర్ చేయటానికి. సో, అది బాగా ముదిరినప్పుడు మాకు చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు మాకు ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళ బయోమార్కర్స్ చూసినప్పుడు వాళ్ళకి ఏ గ్లాండ్‌లో ఆహ్, కంట్రోల్‌లో లేకుండా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ దీనిని మనం హెచ్‌పీఏ యాక్సిస్ అంటాం. ఆ యాక్సిస్ బావుండాలి. నెక్స్ట్ ఓవరీస్. ఓవరీస్ మీకు ఈస్ట్రోజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే 3 ఉంటాయి. ఆ 3 ఈస్ట్రోజన్స్ కూడా ఒక బ్యాలెన్స్‌లో ఉండాలి. దానిని మనం ఒకటి ఎక్కువై 2 తగ్గిన సో, ఆ ఇంబాలెన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ ఓవరీస్ ఈ మూడిటికి కనెక్షన్ ఉంటుందన్నమాట. సో, మనం స్ట్రెస్ తీసుకున్న, ఫుడ్ ఇంబాలెన్సెస్ కానీ, ఈ మిగిలిన హార్మోన్స్ డిస్టర్బ్ అయినా కూడా మనకి ఓవరీస్ నుంచి ఎస్ట్రోజన్ ఇంబాలెన్స్ జరగడం మనం చూస్తుంటాం. సో, ప్రతి హార్మోనల్ గ్లాండ్‌కి హైపోథాలమస్, పిట్యూటరీ సపోర్ట్ కావాలి. ఆ రెండిటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి హైపోథాలమస్ ఏమో ఆర్డర్ ఇచ్చేస్తుంది. హెచ్ఓడి నుంచి టీమ్ లీడర్‌కి ఆర్డర్ వస్తుంది. సిగ్నల్ సరిగ్గా లేదనుకోండి. అక్కడ మీకు యూజెనాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఫుడ్ మ్యాజిక్ చేస్తుందండి. రైట్ ఫుడ్స్ కనుక మనం బాడీకి పంపిస్తే పిట్యూటరీ హెల్త్‌కి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి? యూజినాల్ అని కెమికల్ కాంపౌండ్. యూజినాల్ ఎందులో ఉంటుంది? తులసిలో ఉంటుంది, లవంగంలో ఉంటుంది, సినమన్‌లో ఉంటుంది. సో, పీపుల్ ఇలా తెలిసిన వెంటనే లవంగాలు తినేయటము, సినమన్ పౌడర్ మంచిది కదా అని వేసి కలుపుకొని తాగేయటము కాదండి. వీటన్నిటికి కూడా కొన్ని పోర్షన్స్, కొన్ని క్వాంటిటీస్ ఇలా తీసుకొని మన ఆహ్, ఆహ్, సోర్స్ నుంచి కూడా వి యాక్చువల్లీ చాలా చూసి తీసుకోవాల్సి ఉంటుంది క్వాంటిటీ అన్నీ కూడా. సేమ్ విత్ లివర్. ఇప్పుడు లివర్ దగ్గరకొచ్చేసరికి చాలా వరకు లివర్ ఒకవేళ మీకు ఎస్ట్రోజన్ ఇంబాలెన్స్ వచ్చేసిందనుకోండి, చాలా తొందరగా పెరిమెనోపాజ్ టైంలోనే లివర్ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఎస్ట్రోజన్ ఎక్కువున్నప్పుడు లివర్ ఫ్యాట్‌ని బయట పంపలేదనమాట. స్టో స్టోర్ చేసేసుకుంటూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ పిక్చర్‌లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ప్రతి గ్లాండ్‌కి సంబంధించిన కంట్రోల్ పిట్యూటరీ చేస్తుంది. వాటి యాక్సెస్ బావుండాలి అనంటే, మనం తీసుకుంటున్న ఆహారంలో వి షుడ్ టేక్ కేర్. స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా ఈ స్ట్రెస్‌తో పాటు కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనేవి ఉంటాయి. మనం కెమికల్స్ ఉన్న ఫుడ్, స్ప్రేస్ కానివ్వండి, మేకప్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్ట్రోజన్‌ని మీరు గుడ్ ఎస్ట్రోజన్ అనొచ్చు, బ్యాడ్ అనొచ్చు. సమ్‌టైమ్స్ అది విపరీతం బాగా ఇంబాలెన్స్ అయిపోతే అగ్లీకి కూడా వెళ్ళిపోతుందనమాట. సో, ఈ హార్మోన్స్ అనేవి ఫ్యాన్సీ వర్డ్ కాదు. నేనిందాక మీకు చెప్పాను కదండీ! ఈ గ్లాండ్స్ అన్నిటిని మనం కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా అంటే ఫుడ్ ద్వారా నరిష్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు ప్రాపర్ యాక్షన్‌లో ఉంటాయి. ఇవి ప్రాపర్ యాక్షన్‌లో ఉండడం అంటే కమ్యూనికేషన్ బావుండాలి. ఈచ్ గ్లాండ్‌కి, ఈచ్ హార్మోన్‌కి కమ్యూనికేషన్ బాగున్నప్పుడు మనం డెఫినెట్‌గా హెల్తీగా ఏజ్ అవుతామనమాట. అండ్ మీకు ఈరోజు మనం సెమినార్ టాపిక్ ఇదే కదా! సో, ఆహ్, చాలా వరకు డిఫరెంట్ 50+ హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. ఆ 50+ హార్మోన్స్‌లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ 3 హార్మోన్స్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడిటిని గనక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఓవర్ వెయిట్ కానివ్వండి, పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో మెటబాలిజం కరెక్షన్‌కి అన్నిటికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కార్టిజోల్ ఎలాంటి ఎఫెక్ట్ చేస్తుంది బాడీకి అని చెప్పి. ఇన్సులిన్ మీరు ఈ ఇన్సులిన్ అనేది యాక్చువల్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి మూవీకి వెళ్ళామనుకోండి. బాగా మేకప్, డ్రెసప్ అయ్యి మంచి బీఎండబ్ల్యూ కార్‌లో పోయి నేరుగా వెళ్ళి నేను చాలా రెడీ అయ్యొచ్చాను అంటే లోపలికి పంపరు. మనకేం కావాలండి ఒక మూవీ లోపలికి వెళ్ళాలి అనంటే వి నీడ్ ఎ టికెట్. సో, మనం తీసుకున్న ఆహారంలో మీరు ఈరోజు ఇడ్లీ తిన్నా, బిర్యానీ తిన్నా, లేకపోతే ఏదో ఒకటి మీరు తిన్న ఫుడ్ ఒక్కసారి డైజెస్ట్ అయిపోయిన తర్వాత మన బాడీలో గ్లూకోజ్ అవుతుంది. సో, గ్లూకోజ్ ఈస్ నథింగ్ బట్ షుగర్. ఈ షుగర్‌ని మీ మీ బాడీ వాడుకొని మీకు ఎనర్జీ చేసివ్వాలి అనంటే దానినే మనం మెటబాలిజం అంటాం.
వాడుకొని ఎనర్జీ చేసి ఇవ్వాలి అని అంటే మన సెల్స్ అన్నిటికీ కూడా కావాల్సిన టికెట్ ఇన్సులిన్. ఇందాక మీకు మూవీ టికెట్ చెప్పినట్లు. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ టికెట్స్ ఈరోజు నేను హై గ్లైసెమిక్ ఫుడ్ తిన్నాను అనుకోండి, అంటే వైట్ రైస్, కార్న్‌ఫ్లోర్ ఉన్న ఫుడ్స్, హై షుగర్ ఉన్నవి, ఇలా ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే టికెట్లు ఎక్కువ పడిపోతాయన్నమాట బాడీలో. సో మీరున్న రూమ్ మొత్తం ఒక్క ఆర్గాన్ అనుకొని, ఆ రూమ్‌లో ఉన్న ఈటుకలన్నీ మీ బాడీలో సెల్స్ అనుకోండి, ఆర్గాన్‌లో సెల్స్ అనుకోండి. ప్రతి సెల్‌కి ఈ ఇన్సులిన్ అనే టికెట్‌ని తీసుకొని పోతుంది బ్లడ్. బట్ క్యారీ చేసిన తర్వాత మీ ఆ బ్రిక్స్ ఏవి కూడా, ఇప్పుడు ఆ రూమ్‌లో బ్రిక్స్ సెల్స్ అన్నాను కదండీ! ప్రతి సెల్‌కి మధ్యన రిసెప్టార్ ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. బ్లడ్ ఏం చేస్తుంది? అరిగిన ఫుడ్ అయిన షుగర్‌ని, దాంతో పాటు ఈ టికెట్ అయిన ఇన్సులిన్‌ని రెండిటిని తెచ్చి మీ సెల్ ముందుకు ఆగుతుంది. సెల్ మధ్యన ఉన్న రిసెప్టార్ ఇన్సులిన్ టికెట్ తీసుకొని గేట్స్ ఓపెన్ అవుతాయి. సో, ఈ షుగర్ లోపలికి పోతుంది. మనకి తిరిగి ఎనర్జీ రావాలి. దీనిని మెటబాలిజం అంటాం. ఏమవుతుందంటే మనం ఆ రోజు ఒకరోజు కాదు, హై గ్లైసెమిక్ ఫుడ్స్ తిని ఏమవుతుందంటే మన సెల్ రిసెప్టార్ మీద ఇన్సులిన్ పడి ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ జరిగినప్పుడు ఇంకా ఈ రిసెప్టార్ ఇన్సులిన్ అనే కీతో ఓపెన్ కాదు. ఈ టికెట్ పని చేయదనమాట. ఇన్సులిన్ టికెట్ పని చేయనప్పుడు ఏం చేయాలి మనం? సో, మామూలుగా అప్పుడే మనకి మన రిపోర్ట్స్‌లో షుగర్ అని తేలడము, లేకపోతే మనం టెన్షన్ పడిపోతాము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతాము, టాబ్లెట్ తీసుకుంటాము. ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువైన బాడీకి ఇంకొంచెం టాబ్లెట్ ఫామ్‌లో ఇస్తాం. సో, ఇలా మనం సెల్యులార్ లెవెల్‌లో రిపేర్ జరగాలి అనంటే సర్టెన్ ఫుడ్స్ ఉంటాయండి. మీ సెల్‌కి ప్రాబ్లమ్ వచ్చింది ఇక్కడ రిసెప్టార్‌తో. ఆ రిసెప్టార్‌ని యాక్టివేట్ చేయాలంటే మనం తీసుకుంటున్న ఫుడ్స్‌లో క్రోమియం ఉన్న ఫుడ్స్, ఇట్స్ ఎ ట్రేస్ మినరల్. క్రోమియం ఉన్న ఫుడ్స్‌ని మనం తీసుకున్నట్లయితే మన సెల్స్ అన్నీ కూడా మళ్ళీ రెజువనేట్ అయ్యి ఈ రిసెప్టార్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయన్నమాట. సో, దేర్ ఇస్ సో మచ్ సైన్స్ ఇన్ ఇట్. స్లోగా మీకు 1-on-1 సెషన్స్‌లో ఈ సెషన్ తర్వాత యూ కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ విత్ అవర్ డైటీషియన్స్. మీకున్న కండిషన్‌కి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్ట్రోజన్ ఇంబాలెన్సెస్. స్ట్రెస్ వల్ల కానివ్వండి, బాడీలో ఆల్రెడీ ఉన్న కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా ఎస్ట్రోజన్ అనేది ఇంబాలెన్స్ జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్. వీటిలో మీకు నెక్స్ట్ నేను చెప్తానండి. ఇది జస్ట్ ఫర్ పిక్చర్ ఐయామ్ షోయింగ్. ఈ 6 హార్మోన్స్ మీకు ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్. ఇందులో మీరు ఫస్ట్ చూస్తున్నారు థైరాయిడ్. సెకండ్ ఉన్నది గ్రోత్ హార్మోన్. దీనిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఎవరైతే బాడీలో రిలీజ్ చేయించుకుంటామో వాళ్ళకి దీన్ని ఎలా చెప్తామంటే, ఇది ఉన్న బాడీకి ఒక కెపాసిటీ పెరుగుతుందనమాట. బాడీ కెన్ రిపేర్ ఇట్‌సెల్ఫ్. సో, యూజువల్‌గా మీకు నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ గ్రోత్ హార్మోన్ ఉన్న బాడీకి సారీ, 1 సెకండ్. గ్రోత్ హార్మోన్ ఉన్న బాడీలో ఏమవుతుందంటే మీకు మంచిగా అదర్ డిసీజెస్ నుంచి కానివ్వండి, మీకు యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ బాడీ. అప్పుడు మిగిలిన చాలా వరకు మనం నిద్రలో అంటే హై పల్స్‌లో మీకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యేది నైట్ టైమ్. నైట్ ఒక 9 నుంచి మార్నింగ్ 4 మధ్యన హై పల్స్‌లో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏమన్నా రోజులో జరిగిన చిన్న ఇంబాలెన్సెస్‌ని బ్యాలెన్స్ చేసేసుకుంటుందనమాట ఈ హార్మోన్ హెల్ప్‌తో. ఇప్పుడు మీకిందాక చూపిచ్చిన ఈ 3 కనుక సరిగ్గా లేదు అనంటే, ఇవి మన బాడీలో ఉన్నాయి అనంటే, ఇవేవి సరిగ్గా పనిచేయవు. ఈ 3 ఈ 6 యాక్షన్‌ని డిసైడ్ చేస్తుందనమాట. సో, ఈ 3 మన బాడీలో ఏ విధంగా ఉండాలి, ఎంత వరకు ఉండాలి మనం చూసుకోవాల్సుంటుంది. అవన్నీ మీకు తర్వాత టిప్స్‌లో తెలుస్తుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్. మీకు చాలా వరకు ఈ సింప్టమ్స్‌ని, ఈ ఫుడ్స్‌ని, ఈ క్రిటికల్ డెకేడ్‌ని వీటన్నిటిని మనం సర్లే తర్వాత చూస్తాంలే. మీరు ఏ ఫీల్డ్‌లో తీసుకున్నా నా నా ఎక్స్‌పీరియన్స్‌లో తర్వాత మళ్ళీ ఇట్స్ ఓకే అనుకున్నప్పుడు అదేమవుతుందంటే మనం లోన్ తీసుకున్నట్లనమాట.
మల్టిప్లై అవుతూ ఉంటుందన్నమాట. మనం లోన్స్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదండీ! అట్లా సింప్టమ్స్‌ని కానివ్వండి, మన ఏజ్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోవటం కానివ్వండి, 20స్‌లో చేసింది 30స్‌లో పనికిరాదు, 30స్‌లో చేసింది 40స్‌లో పనికిరాదు. ఎప్పటికప్పుడు మన బాడీలో ఇప్పుడు చాలా మందికి మా క్లయింట్స్‌లో నేను చూసేది మనిషి ఏమో 30 ఉంటారు. బట్ వాళ్ళ ఆర్గాన్స్ 50+ యాక్షన్ చేస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ అంత అలిసిపోయి, అంత ఓల్డ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో, రైట్ యాక్షన్ రైట్ టైమ్‌లో చేయలేదు అనంటే మనకి కాంపౌండింగ్ జరిగిపోతా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్‌లో. సో, ఈ వీటన్నిటికి ఏంటంటే మెయిన్ హార్మోన్స్‌ని డిస్టర్బ్ అవుతున్న పరిస్థితుల్లో జరిగేది మన సీఆర్‌పీ అనేది చాలా ఎలివేట్ అయిపోతూ అందుకనే బయోమార్కర్స్ బ్లడ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మనం 3, 4 మంత్స్‌కి కానీ 6 మంత్స్‌కి కానీ తీసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో, మనకి ఇప్పుడు చెయ్యి తెగింది లేకపోతే హెడేక్ వచ్చింది. సో, ఇలాంటివి ఏంటంటే మీకు చెప్పి వచ్చే అంటే మనకి తెలుస్తాయి. అక్యూట్ ఇన్‌ఫ్లమేషన్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌వి లోపల జరిగేవి మనకి తెలీదు. అవి తెలుసుకోవాలి అనంటే ఇప్పుడు నా బాడీ నాతో మాట్లాడుతూ ఉంటుంది. బట్ నేను తెలుసుకోలేను. అన్‌లెస్ అండ్ అంటిల్ నేను నా బ్లడ్ టెస్ట్ తీసుకొని నాకసలు బాడీలో ఏం జరుగుతా ఉంది? నేను రైట్ వేలో వెళ్తున్నానా? నేను హెల్తీగా ఏజ్ అవుతున్నానా? అన్న దానికి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో, ఐ సజెస్ట్ మీరు ఎవ్రీ 3-4 మంత్స్ 4 మంత్స్‌కి అట్‌లీస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సరే. హార్మోన్స్ గురించి తెలుసుకున్నాం. బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవాలి. ఎందుకు? మన బాడీ ఎటు ఎళ్తుందో తెలుసుకోవటానికి అని చెప్పాను. ఆహ్, ఇవన్నీ బావుంది. నెక్స్ట్ అసలు నేను యాక్చువల్‌గా నేనేం చేయాలి? బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నాము. తర్వాత ఏంటి అనంటే, మీకు చాలా వరకు ఆహ్, ఇప్పుడు నేను చెప్పే ఈ 4 ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే, మీరు రైట్ నౌ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, మీ బాడీ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, మీరు మీ బాడీని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ఒకే ఒక అవకాశం ఇప్పుడుంది మీ చేతిలో ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడెన్‌గా మీకు ఒక జీనీ ఇచ్చాము. ఆ ల్యాంప్ ఇచ్చినప్పుడు మీకొక అవకాశం ఇచ్చింది. ఆ జీనీ ఏమి? మీరు మీ హెల్త్‌ని మీ ద్వారానే మీరే మీ కిచెన్ నుంచి ఒక 80% వెనక్కి టు గెయిన్ ఇట్ బ్యాక్ మీ హెల్త్‌ని మీరు మళ్ళీ గెయిన్ చేసుకోటానికి ఆప్టిమల్ హెల్త్‌ని వరం ఇచ్చినట్లు ఈ 4 ఫ్యాక్టర్స్ మనకి అట్లన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది. చాలా చాలా ఎందుకంటే విమెన్‌కి మన చేతుల్లో ఉంటుంది మన ఫ్యామిలీస్ హెల్త్. సో, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారండి. ఈ 4 ఫ్యాక్టర్స్‌ని మేము మా క్లయింట్స్‌కి నేర్పించడం వల్ల, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఇంపాక్ట్ చేసుకునే నంబర్ ఆఫ్ ఐ థింక్ ఈ కాల్‌లో ఉన్నారనుకుంటా. వి హావ్ ఉషారాణి మ్యామ్. ఉషారాణి మ్యామ్‌కి ఈ ఈ 4 ఇప్పుడు నేను చెప్పబోయే 4 ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎందుకు తింటున్నాం? సో, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేను ఆవిడకి మా ప్రోగ్రామ్‌లో సో, ఇక్కడ నేను హ్మ్. డయట్ కాదండి చెప్పేది. ఇదొక డిసిప్లిన్. ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి నేను నెక్స్ట్ మీకు చూపించబోయే 4 ఫ్యాక్టర్స్ ఇదొక డిసిప్లిన్. ఇది డయట్ కాదు. డయట్, మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ ఇవేవి కూడా మీరు ప్రొలాంగ్డ్ లైఫ్ లాంగ్ చేయలేమండి. ఒక డిసిప్లిన్ ఇది ఆవిడ ఉషారాణి గారు తను అలవాటు చేసుకున్నారు. తను అలవాటు చేసుకొని ఒక 90 డేస్ అయ్యేలోపు తనని చూసి తన డాటర్ అలవాటు చేసుకున్నారు. సో, తెలియకుండానే ఒక డిసిప్లిన్‌కి రావటంతో ఈ 4 ఫ్యాక్టర్స్‌ని వాళ్ళ ఇంట్లో ఒక అలవాటుగా మార్చుకున్నందుకు డాటర్ అండ్ మదర్ వెయిట్ లాస్ అవ్వడం ఆఫ్‌కోర్స్ ఆమెకి ఆహ్, పెరిమెనోపాజ్ అనే వాటి నుంచి షీ కుడ్ రీగెయిన్ హర్ హెల్త్. బట్ ఇక్కడ వండర్ ఏంటి? మ్యాజిక్ ఏంటి? బ్యూటీ ఏంటి అనంటే డాటర్ కుడ్ రివర్స్ హర్ పీసీఓడీ విత్ జస్ట్ అంటే బై జస్ట్ ఫాలోయింగ్ ఈ 4 ఫ్యాక్టర్స్. ఇలాంటివి మీకు ఇలా కూర్చోపెట్టి మీకు ఎవ్వరు కూడా దట్ టూ ఫర్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వరనమాట. బికాజ్ మా మిషన్ ఏంటి అంటే టు ఎడ్యుకేట్ 1 విమెన్ ఇన్ ఈచ్ హౌస్. ప్రతి ఇంట్లో ఒక్క విమెన్ గనక ఇలాంటి ఈ మెయిన్‌వి నేర్చుకున్నట్లయితే రేపు మనకి రాను రాను ఒక కమింగ్ ఇయర్స్‌లో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి కానివ్వండి,
చాలా ఎర్లీ ఏజ్లో ఎర్లీ డెత్స్ కానివ్వండి, హార్ట్ అటాక్స్, షుగర్ ఇట్లాంటివి ఏవి కూడా ఫ్యామిలీస్లోకి రాకుండా, ఒకప్పుడు మా తాత 90 ఇయర్స్ బతికేవారు అలా కాకుండా మన ఫ్యామిలీస్లో కూడా లాంజెవిటీ అనే దాన్ని మనం పెంచొచ్చు. సో ఫుడ్లో తీసుకుంటే మనం ఏం తింటున్నాం, సో ఏం తినాలి, ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అనే ఒక గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటున్న ఫుడ్, చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజలి నరేన్, నేను ఒక 5 ఇడ్లీస్ తింటాను అనుకుందాం ఎగ్జాంపుల్. మ్, నాకంటే నాకంటే చిన్నవాళ్ళు ఉండిండొచ్చు కాల్లో, నాకంటే పెద్దవాళ్ళు ఉండిండొచ్చు. బట్ మ్యాటర్ ఏమంటే మీరు 2 ఇడ్లీసే తింటున్నారు అనుకుందాం. 5 ఇడ్లీస్ తింటున్న నేను 54 టు 56 వెయిటే ఉంటాను. 2 ఇడ్లీస్ తింటున్న మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటారు తగ్గకుండా. ఈ రెండిటికి డిఫరెన్స్ మీరు చూసుకోవాలన్నమాట. సో నేను తీసుకుంటున్న ఆహారాన్ని నా బాడీ యాక్సెప్ట్ చేస్తుందా, అడాప్ట్ చేసుకునిందా, అడాప్ట్ చేసుకోవాలి అని అంటే మనకి పోర్షన్ ఆఫ్ ద ప్లేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పద్ధతి ఉంటుంది, తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఏం ఫుడ్స్ ఇస్తున్నాను బాడీకి, నా బాడీని నేను నరిష్ చేసుకొని మళ్ళీ బాడీని మామూలు చేసుకోవటానికి, యంగ్ చేసుకోవటానికి ఏమేం ఫుడ్స్ నేను ఇస్తున్నాను, ఏ టైంలో తింటున్నాను, ఎంత తింటున్నాను, ఎంత వాటర్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రైట్ గైడెన్స్ కనిపించే న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్లో ఇవి నానబెట్టండి, ఇవి తినండి అంటే వాటిని బ్లైండ్గా నమ్మి తినేయడం కాదు. మన బాడీకి అది రైటా కాదా, మై బాడీ ఈజ్ డిఫరెంట్, యువర్ బాడీ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఇండివిజువల్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. మన బ్లడ్ బయోమార్కర్స్ చెప్తాయి నేను నా బాడీకి ఏమి ఇవ్వాలి, ఏ గ్లాండ్ మీద నా ఫోకస్ ఉంది అని. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి స్లీప్. ఇందాక మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ వెన్ మనకి బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యేది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి యాక్చువల్గా ఈ నిద్ర అనేది, ఈ యాక్టివిటీ ఆయుష్ని పెంచే యాక్టివిటీ అనమాట. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా మ్యాటర్ అవుతుంది. చాలామంది నేను 7 గంటలు నిద్రపోతాను, 8 గంటలు నిద్రపోతాను అని. ఓకే, మీ స్లీప్ టైం ఏమండి అని అడిగినప్పుడు 1 o'clock, 2 o'clock, 3 గంటల నుంచి తర్వాత పడుకుంటే బాడీ అసలు యాక్సెప్ట్ తీసుకోదు. మనం అనుకుంటాం మనం బాగా నిద్రపోయామని చెప్పి, బట్ బాడీ మేల్కొనేస్తుంది. బిట్వీన్ 9 PM అండ్ 4 AM ఆ మధ్యనే మనకి గ్రోత్ హార్మోన్ వచ్చేది. నేను మళ్ళీ మళ్ళీ చెప్పే పదాలని మీరు బాగా నోట్ చేసుకోండి. గ్రోత్ హార్మోన్ మనకి బాడీకి అది సంజీవని లాగా అనమాట. సో ఆయుష్ని పెంచుతుంది. గ్రోత్ హార్మోన్ మనం రిలీజ్ చేసుకోవాలి. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీలో నేను ఒక భ్రమలో ఉండేదాన్ని. క్రిటికల్ డెకేడ్ ఎంటర్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ 12,000 to 14,000 స్టెప్స్ నేను వాక్ నాకు కవర్ అయిపోతుంది. సో నేను అనుకున్నాను ఇది సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఒక మజిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోకపోతే బాడీ ఎంత అఫెక్ట్ అవుతుంది, బాడీకి ఎంత ఇంపార్టెంట్ మనకి మజిల్ ఇంప్రూవ్ కావడం వల్ల. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగానే ఉంటుంది, స్లోగా మనకి వీటన్నిటి వాల్యూ తెలుస్తుంది. సో మీరు ఒక్కసారి చూద్దామండి. ఫుడ్ గురించి చెప్పాను, స్లీప్ గురించి చెప్పాను, ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పాను, అండ్ స్ట్రెస్. ఈరోజు మాకొచ్చే మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్, ఇంక్లూడింగ్ డాక్టర్స్, ఇంక్లూడింగ్ కాదు వాళ్ళకే 3 hours నిద్రపోతుంటారు మనకి సర్వ్ చేస్తూనే. సో వీళ్ళకి ఈ స్ట్రెస్ అనేది రిలీజ్ అయినప్పుడు యూ విల్ నాట్ బిలీవ్, వేళ్ళన్నీ చాలా వంకర వెళ్ళడం, ప్రతి గ్లాండ్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. స్ట్రెస్, సిఆర్పి మారిపోవడం. సో స్ట్రెస్ అనేది మూల కారణం. అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా మనం సునామీ వచ్చినట్లు బిహేవ్ చేస్తాం. కాబట్టి మెజారిటీ ఇంక్లూడింగ్ మీ, ఎవరికైనా కామన్ ఆ టైంలో మనకి గుర్తు రాదు ఆ స్ట్రెస్ ఏం చేస్తుంది అని. సో మన బాడీలో కెమిస్ట్రీ మొత్తం మారిపోతూ ఉంటుందన్నమాట. సో మనం స్ట్రెస్ కోసం చాలా వింటుంటాం కదండి, మెడిటేషన్ చేయటం, మంచి ప్లెజెంట్ సాంగ్స్ వినడం, మీకు భక్తి ఉంటే దేవుడి పాటలు వినటం. సో సమ్హౌ అండ్ బ్రీదింగ్ టెక్నిక్స్, డబుల్ బ్రీదింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది విమెన్కి. మీరు తర్వాత యూట్యూబ్లో చూసుకోవచ్చు డబుల్ బ్రీత్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. అండ్ అన్నిటికంటే మంచిగా ఆఫ్టర్ డిన్నర్స్ కానీ లేకపోతే ప్రశాంతంగా ఒక 20 minutes అట్లా ఇఫ్ యూ కెన్ ఒక్కరమే వాక్ చేసుకున్నప్పుడు చాలా వరకు స్ట్రెస్ని మనం రిలీవ్ అవ్వచ్చు.
అండ్ మనం ఈ 4 ఫ్యాక్టర్స్‌ని తెలుసుకున్నాం. సో, మేము మా క్లయింట్స్‌తో ఈ 4 ఫ్యాక్టర్స్‌ని మేము మెయిన్ ఫోకస్ చేస్తాము. ఒక్కసారి బయోమార్కర్స్ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ తెలిసిన తర్వాత అక్కడి నుంచి గేమ్ మారిపోతుందండి. ఈ 4టిని గనక మనం కంట్రోల్‌లో తెచ్చుకుంటే ఇప్పుడు మనకి తెలీదు మనం బాడీకి ఫుడ్ ఇస్తున్నామని అనుకుంటూ ఉంటాం. బట్ మన బాడీ మనల్ని ఆడిస్తా ఉంటుంది. ఒక్కసారి గనక ఈ 4 ఫ్యాక్టర్స్‌ని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే, మనం ప్రాక్టీస్ చేస్తే బాడీని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. సో, డిఫరెన్స్ ఉందండి. సో, ఈ 4 ఫ్యాక్టర్స్‌ని అసలు ఎలా చేయాలి? ఏం తినాలి? చాలా ఇనఫ్ నాలెడ్జ్ ఓవర్‌ఫ్లో అయిపోతా ఉంటుంది. ఒకరేమో మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇవి తినమంటారు. సో, మనం ఎవరి మాట వింటున్నాము అనేది కూడా మ్యాటర్ అవుతుంది. మీకిందాక ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు బృంద. ఆహ్, తను ఎంఎస్‌సి డైటీషియన్ అండ్ వి హావ్ మెనీ డాక్టర్స్ హియర్. వి హావ్ డైటీషియన్స్ హియర్. సో, ఇక్కడ ఒక గైడెడ్ హెల్ప్ ఉంటుంది. మీకు ఆహ్, ఒక 2, 3 టిప్స్ చెప్పి వదిలేస్తే గూగుల్‌లో కొట్టినా కూడా మనకొచ్చేస్తుందండి. టిప్స్ అనేవి చాలా వాస్ట్ ఉంటాయి. కానీ మన బాడీకి ఇప్పుడు నా బాడీకి ఏం కావాలో నా బ్లడ్ రిపోర్ట్ చెప్తుంది. టార్గెటెడ్‌గా పని చేయాల్సుంటుంది. ఎక్కడ ఫోకస్ చేయాలి? వారం, వారం మన ప్లేట్‌లో మార్పులు చేసుకుంటూ ఉండాల్సొస్తుంది. సో, థట్ ఈస్ వెన్ మీకు ఒక వావ్ కోచ్ చాలా చాలా హెల్ప్ అవుతారు. అండ్ ఆహ్, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కూడా రూల్ పాస్ చేశారు. సో, ఆహ్, ఆథరైజ్డ్ వాళ్ళు మాత్రమే మనకి డయట్ అనేవి చెప్పడం. అండ్ హెల్త్ కోచ్ అంటే ఎవరంటే వాళ్ళు అవ్వటానికి లేదు. సో, యాహ్! ఆహ్, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారు? మీ ఇంటర్నెట్ గైడ్ చేస్తా ఉందా? లేకపోతే ప్రొఫెషనల్ ఎవరైనా గైడ్ చేస్తున్నారా చూసుకోవాల్సుంటుంది. సో, వావ్‌లో యూ హావ్ వి హావ్ మెనీ టెస్టిమోనియల్స్. అందులో టాప్ బ్యూటిఫుల్ టెస్టిమోనియల్స్‌ని ఆహ్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్. Thanks to Wow for helping me reach my health goal. I'm Dr. Veronica, gynecologist. Thanks to Wow. Thanks to work for this wonderful discussion. Thank you. Wow helped me a lot in achieving this goal. I think it will help everybody to experience something. Well, community చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ వర్క్ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ మేము మేమేమి మ్యాజిక్ చేయమండి. వావ్ కోచింగ్‌లో ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది అనంటే, ఒక 90 డేస్ అప్పటిదాకా బాడీకి డిఫరెంట్ ఎన్వైర్‌మెంట్స్ ఉంటుంది. హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యుండొచ్చు. గ్లాండ్స్ రెస్పాండ్ అవ్వకుండా ఉండిండొచ్చు. కన్‌ఫ్యూజ్ అయ్యుంటుంది బాడీ. ఒకరోజు ఒక డయట్, ఈరోజు ఆల్రెడీ కొంతమంది అంటూ ఉంటారనమాట. మా క్లయింట్స్ వచ్చినప్పుడు, "నేను అన్నీ చేస్తున్నాను మ్యామ్. కానీ వెయిట్ తగ్గట్లేదు. నేను అన్నీ చేస్తున్నాను. నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావట్లేదు." ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అన్నీ చేస్తున్నారు కానియండి, మీ బాడీ ఏం అడుగుతుంది? బాడీకి ఏం కావాలి? అవి ఇవ్వకుండా ఉంటామనమాట. సో, ఇలా ఒక 90 డేస్ ఒక డిసిప్లిన్‌లో మనం బాడీకి రైట్ ఫుడ్, అంటే ఒక ట్రాకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, బాడీ లోపల వి క్రియేట్ ఎన్ ఎన్వైర్న్‌మెంట్ వేర్ బాడీ మనం అలో చేస్తాం. బాడీ రిపేర్ చేసుకోవడానికి వి అలో ఇట్ అనమాట. సో, సెల్యులర్ లెవెల్ వరకు రిపేర్ చేసుకున్న తర్వాత బాడీ పికప్ అయిపోతుంది. సో, మ్యాజిక్స్ చూస్తుంటాం మేము. అందులో ఒక 2 బ్యూటిఫుల్ కేస్ స్టడీస్‌ని మీకు డైటీషియన్ బృంద ఇంట్రొడ్యూస్ చేస్తారండి. బ్యాక్ టు బృంద. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సచ్ ఎ బ్యూటిఫుల్ సెషన్. అందరికి చాలా హెల్ప్ అయి ఉంటుంది. ఐ హోప్. సో, ఇప్పుడు మ్యామ్ చెప్పిన థియరిటికల్ నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా చేస్తే ఎలా ఉంటుందో I just want to show you 2 beautiful testimonials. The first testimonial is Mr. Suresh Garu.
సురేష్. యా. హలో హలో యా, మ్యామ్, సురేష్ వినపడుతుందా? సురేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు సెషన్. సో ఇప్పుడు గుడ్ మా ఈవినింగ్ మ్యామ్. థియరిటికల్ నాలెడ్జ్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు యాక్చువల్లీ. సో మీరు రీసెంట్ గా మా బాబ్ లాంజివిటీ హబ్ ని కూడా విజిట్ చేశారు. సో చాలా తక్కువ ఎస్ మ్యామ్. టైంలో వెరీ మచ్ డిఫరెన్స్ చూసారు హెల్త్ పరంగా, అన్నిటి పరంగా. సో అందుకు ఎస్ మ్యామ్. మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సో వాట్స్ యువర్ ఎక్సైట్మెంట్, ఎలా ఉంది మీకు? మ్యామ్, నేను వావ్ జాయిన్ అయినప్పుడైతే వెయిట్ లాస్ కోసం అని జాయిన్ అయ్యాను యాక్చువల్గా. కానీ ఇప్పుడు వెయిట్ లాస్ ఒక్కటే కాదు, దాంతో పాటు నా బాడీలో చాలా చేంజెస్ జరిగినాయి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిపోయింది అండ్ లివర్ ఫంక్షన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉండేది, అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వెయిట్ బాగా లాస్ అయ్యాను, బాడీ చాలా లైట్ గా ఉంది. అంటే యాక్చువల్గా నేను వాక్ రాకముందు ఇది ఒక ఓన్లీ వెయిట్ లాస్ లాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది దీంట్లో చాలా చేంజెస్ జరుగుతాయి మన బాడీలో. మన బాడీ మెటబాలిజం చేంజ్ చేస్తారు, బయోమార్కర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, చాలా చాలా చేంజ్ చేస్తుంది. ఇది ఓన్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదు, ఇది మన చాలా రకాలుగా చేంజెస్ ఉంటాయని నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా ఉంది. సో హలో బిఫోర్ వావ్ ఆఫ్టర్ వావ్ ఎలా ఉంది మీకు? ఆల్మోస్ట్ 14 kilos వెయిట్ లాస్ అయ్యారు విత్ ఇన్ 73 days లోనే. సో మీరు యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, బిఫోర్ ఎలా ఉన్నారో నాకు తెలుసు. మీరు ఎంత యంగ్ గా మారిపోయారో కూడా తెలుసు నాకు, మన ఆడియన్స్ కోసం జస్ట్. అవును, ఓకే ఓకే మ్యామ్. ఇంతకు ముందు ఎలా ఉంది అంటే నేను ఎక్కడ నడవాలి, ఏదైనా ఎగ్జాంపుల్ శబరిమల కానీ తిరుపతి కొండలు అట్లా అన్నప్పుడు తరఫు చేసి గడిపేది అలా ఉండేది. మన తిరుపతి వచ్చింది, మన దగ్గరకు వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చినప్పుడు పైకి వెళ్ళాం, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా మెట్లెక్కుతున్నామా మామూలుగా నడుస్తున్నాము, అంత ఈజీగా నడుస్తుంటే వెళ్ళిపోయాను. బాడీ అంత కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది, నా బాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సార్ ఇయర్ ఫోన్స్ ఏమైనా తీయగలరా? వాయిస్ క్లారిటీ లేదు. ఇయర్ ఫోన్స్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు. యా, నౌ ఇట్స్ క్లియర్ సార్. యా సురేష్ గారు, వాయిస్ బ్రేక్ అవుతుందండి. యా ఇప్పుడు క్లియర్ ఉంది మీ వాయిస్. యా మీరు ఇందాక తిరుపతి స్టెప్స్ గురించి చెప్పారు, అది ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? ఓహో, నాకు వాయిస్ కట్ అవుతుంది. సురేష్ గారు మీకు మీ వాయిస్ వాయిస్ కట్ అవుతుంది. ఓకే. సో మీకు ఇందాక తిరుపతి వినపడుతుంది. ఇందాక తిరుపతి స్టెప్స్ గురించి చెప్పారు కదా, అది ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? యా, ఐ థింక్ సురేష్ గారి సార్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడమని చెప్పండి. యా, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి సురేష్ గారు, నో ఇష్యూ. ఓకే యా ఓకే సురేష్ గారు వినపడుతుందా? ఓకే. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సురేష్ గారు ఇప్పుడు ఓకేనా? మీకు ఏదో నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. వినపడుతుందా? ఓకే ఓకే. సో క్లియర్ సురేష్ గా ఉంది గారికి వాయిస్. నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టున్నాయి. సో అనంత్ గారు, లెట్ మీ ఫినిష్ సురేష్ గారి టెస్టిమోనియల్ నేను చెప్పేస్తాను. సో సురేష్ గారు 2 months బ్యాక్, 2 months బ్యాక్ తిరుపతి మెట్లు ఎక్కడానికి వచ్చినప్పుడు హీ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేశారు, లైక్ ఎక్కలేకపోవడం ఇలాంటివన్నీ చేశారు. సో రీసెంట్ గా మా వావ్ లాంజివిటీ హబ్ విజిట్ కి వచ్చే ముందు ఆయన తిరుపతి బై వాక్ వెళ్ళారు తిరుమల. సో ఆయన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మాకు, వితౌట్ ఎనీ లెగ్ పెయిన్స్. ఈవెన్ తనకంటే ఎంకరేజ్ వాళ్ళు కూర్చుండిపోయి అలా బ్రెత్లెస్నెస్ వచ్చి ఆగిపోతున్నా ఆయన చాలా బాగా కంప్లీట్ చేశారు ఆ వాక్ ని.
సో వెరీ థ్యాంక్ యూ సురేష్ గారు మీ టెస్టిమోనియల్ షేర్ చేసుకున్నందుకు. సో అనదర్ బ్యూటిఫుల్ టెస్టిమోనియల్ ఉంది. షీఈ్ నన్ అదర్ దాన్ డాక్టర్ అనుష సామ్యూల్. So doctor, tell me, మీరు ఎలా walk ని meet అయ్యారు? I think after 6 months of me joining BNI, I approached Naren sir because I really wanted to lose weight. So after my postpartum thing, I had gained a lot of weight, which naturally I'm not so fat. I mean, not so obese anytime. So I used to feel very depressed. I used to feel very low. What should I do about it? I'm not able to stop my cravings. I'm not able to work out. I'm not able to stay consistent. So that was the main reason my husband literally mocked me, saying that everything you do for 1 week and after that you won't do it. And then I'm like, no, this thing I have to take it very seriously and I need to do it. But then after I came into the journey, I used to keep on calling Vijay, my coach, my mentor. So I would always tell him, Vijay, anyone, So literally ఏదైనా చెప్పేదాన్ని నాకు చాలా ఆకలిస్తా ఉంది కాల్ చేసేదాన్ని. I not only lost weight, but I gained that good healthy lifestyle. You also say no, I don't. So I have got that control over me and everything is because after I joined. I understood, no, I have to do it. This is not because I have a strong family history of cardiac health issues. So I have to take care of my health. యా డాక్టర్ అనుష గారు హార్టీ వెల్కమ్ అండి. Yeah, hi Brinda. Good evening. Thank you. గుడ్ ఈవినింగ్ అనుష గారు. సో వాట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాక్ తో? నా ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలా? నేను మిమ్మల్ని చాలా ట్రబుల్ చేశాను. Yeah. So మీరు in చాలా your ఓపికతో ఉన్నారు. నా జర్నీలో నాకైనా ఎక్కువ ఎఫర్ట్ మీరే ఏమంటారు, నాకేమనిపిస్తుందంటే మీరు పుష్ చేసినందువల్ల ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. లైక్ స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అనిపించింది లేదు చేయాలని, కానీ మధ్యలో వచ్చేసరికి దెన్ అగైన్ రీబౌన్స్ అవుతా ఉన్నింది. సో ఆల్మోస్ట్ జాయిన్ అయిన తర్వాత నుంచి అదే ఉన్నింది నాకు. బట్ దెన్ సీరియస్లీ ఆఫ్టర్ 3 months అంజలి గారు నాకు ఒకసారి మీట్ అయ్యారు. మీట్ అయినప్పుడు చెప్పారు, లేదు మీరు ఇంతకు ముందు ఉన్న ఒక ఫోటో పంపండి అని చెప్పున్నారు. సో వెన్ ఐ షోడ్ హర్ మై ఓల్డ్ పిక్చర్ షీ సెడ్ నో, you have to get back to this, nothing doing ani. Then after I met her, I felt, I mean, she motivated me to such an extent you are able to see what I am today now. So my journey is very good. And one more thing, nakem ఏమంటారు, I did not feel ఇదేదో నేను పెద్ద ఇది చేస్తున్నాను అన్నట్లేదు. ఇట్ వాజ్ వెరీ గుడ్. ద 1 week కొంచెం ఇబ్బందిగా అనిపించింది, బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ యూస్ టు ఇట్. అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ లైక్ ఓకే, నా బాడీ ఒక థ్రెషోల్డ్ వచ్చేసింది. నేను ఎక్కువ తినాలని ఎంత ఆశ అయినా నేను తినలేకపోతున్నాను. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ ద డిసిప్లిన్ దట్ యూ హెల్ప్ అస్ టు ఫాలో, సో ఎన్ని కిలోస్ వెయిట్ లాస్ చూసారు అనుష గారు మీరు? ఐ థింక్ నేను ఆల్మోస్ట్ అరౌండ్ మోర్ దెన్ 14 kgs అనుకుంటాను. ఓకే. సో వాక్ లో ఎలా ఉండింది ప్రాసెస్ అంతా? మీరు ఎలా చేయగలిగారు? ప్రాసెస్ ఎలా ఉంది ఒకసారి ఆడియన్స్ కి చెప్పగలరా? స్టార్టింగ్ గా అనిపించింది, అబ్బా ఇది నేను ఎలా ప్లేట్స్ నాకు ఎగ్జాంపుల్ గా పెట్టినప్పుడు, అమ్మా ఇంత ఫుడ్ నేను ఎలా తినగలుగుతాను, ఇంత ఫుడ్ నేను ఎలా కుక్ చేసుకోగలుగుతాను అన్నప్పుడు, దెన్ కొన్ని రెసిపీస్ మీరు పంపించారు కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో పెద్ద టాస్క్ అనిపించలేదు. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ అనుష గారు, ఇందాక అంజలి మ్యామ్ అన్నట్టు, సో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా లాట్ ఆఫ్ ట్రెండ్స్ వస్తున్నాయి. సో మీ కమెంట్స్ ఏంటి వాటిపైన? ఫస్ట్ థింగ్ అదేం సైన్స్ బ్యాకప్ చేసింది లేదు. యూ డోంట్ నో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని మేబీ డ్రగ్స్ ఎలా ఉంటాయంటే మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా నేను విన్నాను చాలా ఇంజెక్షన్స్ వచ్చినాయి, టాబ్లెట్స్ వచ్చినాయి. సో అది ఎలా ఉంటుందంటే వాళ్ళు యాడ్స్ ఇట్స్ వెరీ వెరీ టెంప్టింగ్. ఒకప్పుడు అనిపిస్తుంది, అబ్బా అది తీసుకుంటే అంత తొందరగా అయిపోతుంది కదా, దర్ ఇస్ నో ఎఫర్ట్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ యాజ్ నేనేదో చేశాను లేదంటే నేను మిమ్మల్ని పొగడాలని కాదు, వావ్లో నాకు అనిపించింది ఏమంటే యు ఆర్ నాట్ గివింగ్ మీ ఎనీ
కైండ్ ఆఫ్ ఏమంటారు ఏదో కెమికల్స్ కానీ మెడిసిన్స్ కానీ అలాంటిది ఏం లేకుండా విత్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డయట్ వల్ల మేము మాకు అనుకున్న ఒక గోల్ అనేది అచీవ్ అవ్వగలుగుతున్నాం. మోర్ దెన్ వెయిట్ లాస్ నాకేమనిపించిందంటే యు ఆర్ బ్రింగింగ్ బ్యాక్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనుష, డాక్టర్ అనుష సామ్యుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. సో ఆడియన్స్, ఇప్పుడు అంజలి మ్యామ్ చెప్పిన థియరిటికల్ నాలెడ్జ్ ని నేను ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో కూడా 2 బ్యూటిఫుల్ టెస్టిమోనియల్స్ లో చూపించేశాను. సో వాట్ నెక్స్ట్ అనేది మీకు అంజలి మ్యామ్ చెప్తారు. అంజలి మ్యామ్, ఓవర్ టు యూ. Thank you. Thank you, Brinda, for the wonderful stories, and hearty congrats to Suresh Garu and Dr. Anusha Samuel. So, what exactly అంటే ఎలా కేర్ తీసుకున్నాం? ఫస్ట్ థింగ్, ఇలా థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ వి డిడ్, ఊరికినే డయట్ చేయించి ఒక 5-6 కిలోలు 7 కిలోలు తగ్గిన తర్వాత జనరల్గా మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా అన్ని ట్రై చేసేసిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ షేక్ అని, ఆ షేక్ అని, లేకపోతే ఆ మెషిన్స్తో కానీ చాలా ఉన్నాయండి మార్కెట్లో. సో అలా వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్ సర్ప్రైజ్ అయ్యేది ఏంటి అని అంటే, మొత్తం మన కిచెన్లోనేనా, సొల్యూషన్ మొత్తం కిచెన్లో ఉంటుందా? 60-70% మన ఫుడ్లో ఉన్న మార్పుల్ని చేసుకోవడం పీపుల్ చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ వాటన్నిటితో పాటు మీకు వావ్లో ఒక 6 బ్యూటిఫుల్ పిల్లర్స్ని మేము లాంజివిటీ పిల్లర్స్గా కన్సిడర్ చేస్తాము. అనంత్, ప్లీజ్ షేర్ ద పిక్. దాంట్లో మీకు సెల్యులార్ హెల్త్ కానివ్వండి, లంగ్ హెల్త్ కానివ్వండి, మజిల్ హెల్త్, గట్ హెల్త్, మెంటల్ హెల్త్, హార్ట్ హెల్త్, వీటన్నిటిని మేము ప్రాపర్గా కేర్ తీసుకొని, డైటీషియన్ బృందాతో పాటు దేర్ ఆర్ కోచెస్ హియర్, వీ హ్యావ్ డాక్టర్స్ హియర్. సో ఈ లాంజివిటీ పిల్లర్స్ మీరు చూస్తున్నవి, ఇవి డిసైడ్ చేస్తుంది మన లాంజివిటీని. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ నేర్పించి నేను ఇవి తినండి, ఇవి చేసుకోండి అని పంపించేసేయచ్చు. బట్ ఎక్స్పర్ట్స్ గనక మనల్ని గైడ్ చేస్తే ఇలాగా కంప్లీట్గా మన స్టోరీ ఒకటి తయారవుతుంది. అన్నీ తెలుసుకున్న తర్వాత దేర్ మైట్ బి 7 కిలోల తర్వాత మనం ప్లాటీలోకి వెళ్ళిపోతాం, తర్వాత తగ్గం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఒక నెల చేసిన తర్వాత నేను తగ్గిపోయాను అని స్టాప్ చేస్తారు, వెంటనే లావ్ అయిపోతారు. వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అలా మధ్యలో వెయిట్ తగ్గినట్లు తగ్గి మళ్ళీ లావ్ అయిపోకుండా, అలాంటి చోటే మీకు గైడెడ్ హెల్ప్, మెంటర్షిప్, ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ నీడ్ ఉంటుంది అన్నమాట. సో ఈ కాల్లో ఉన్న అందరికీ నేను ఐఎమ్ గివింగ్ యూ ఈ 3 to 4 డేస్లో ఈ కాల్లో ఉన్న వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి కనుక మెసేజ్ చేస్తే, యూ విల్ గెట్ ఏ కూపాన్ వేర్ రైట్ నవ్ మీ బాడీ ఏ కండిషన్లో ఉందో మా డైటీషియన్ ఎక్స్పర్ట్స్తో యూ కెన్ గెట్ దట్ బేసిక్ కన్సల్టేషన్ ఫార్ ఫ్రీ. మీ బాడీ, ఇప్పుడు మీ బాడీని అండర్స్టాండ్ చేసుకోండి, మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుని. అండ్ ఫర్ గైడెన్స్ మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగినట్లయితే ఈ 3 to 4 డేస్ లోపల మాత్రమే మీకు ప్రీ కన్సల్టేషన్ అనేది మేము ఆఫర్గా ఇస్తున్నాం అన్నమాట. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ, అండ్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ విత్ అస్. మనందరం కూడా ఇక్కడ ఎందుకు అసెంబ్ల్ అయ్యాం, అసలు మనం ఇక్కడ ఎందుకు ఇప్పుడు వచ్చి ఈ ఈవినింగ్ని మనం ఎందుకు స్పెండ్ చేస్తున్నామంటే, మనందరం కూడా వీ విల్ హ్యావ్ టు టేక్ చార్జ్. దేనికి అని అంటే, ఒక అన్బ్రేకబుల్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవటానికి. హెల్త్ లేకుండా ఏమి ఉన్నా కూడా అట్టర్ వేస్ట్. ఐ హ్యావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్. ఐ లాస్ట్ మై ఓన్ కజిన్. అన్నీ ఉన్నాయి, యుఎస్లో ఉంటారు. 2 to 3 monthsలో ఆ మనిషి అలా సడన్గా క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా మంది ఫ్యామిలీస్లో జిమ్ చేస్తూ వీ హవ్ సీన్ మెనీ ఫ్యామిలీస్. అలా సడన్గా బాడీ ఒకరోజు షాక్కి గురి చెయ్యకుండా మనం ఇవన్నీ ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి.
సో దానికి గాను మీకు గైడెడ్ హెల్ప్ అవసరం అవుతుంది. ఇది మళ్ళీ ఏదో మార్కెటింగ్ లేకపోతే ఓకే ప్రమోషనల్ మీట్స్ అని అనుకున్న వాళ్ళని మేమేం చేయలేం. సో ఆల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ టేక్ ఛార్జ్ ఆఫ్ యువర్ హెల్త్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మన చేతిలో ఉంటుంది. మన హెల్త్ని కూడా మన చేతిలో. హెల్త్ని తెచ్చుకొని మిగిలినవన్నీ చేయొచ్చు కానివ్వండి, మిగిలినవన్నీ తెచ్చుకున్న తర్వాత హెల్త్ని మనం చక్కపెట్టుకోలేం. సో ఇమీడియట్గా మీకు తెలిసిన వాళ్ళని అడిగి, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగి గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. ఒక ఫ్రీ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత know where exactly your body is right now. So very nice talking to you. Have a great day.